యేసువారు భూమి మీద నుండి ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసువారు ఏ స్థానంలో ఉన్నారు? యేసువారు భూమి మీద మానవుడిగా నటించారు 33.5 సంవత్సరాల పాటు. కానీ ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత సర్వాధికారాలున్న దేవుడిగా మారిపోయారు అని ఏదైతే మన క్రైస్తవ సోదరులు కొంతమంది అంటున్నారో, వాస్తవంగా యేసువారు సర్వాధికారాలే ఉన్నటువంటి దేవుడిగా మారిపోయారా? దీనికి ఖురాన్ ఏమంటుంది? ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఖురాన్లో సూరే మాయిదా 5వ సూర 116, 117 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటి? పునరుత్థాన దినమున అంటే మానవులందరూ కూడా తిరిగి లేపబడేటటువంటి రోజున, తీర్పు దినమున, పునరుత్థాన దినమున దేవుడు మరియం కుమారుడైన యేసుతో ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఏమని? మరియం కుమారా యేసు, ఏమి నీవు నన్ను కాదని, అంటే దేవుణ్ణి కాదని, నిన్ను నీ తల్లిని దేవుళ్ళుగా చేసుకొని ప్రజలకి బోధించావా అని దేవుడు యేసుని ప్రశ్నించినప్పుడు యేసు ఇలా మనవి చేసుకుంటారు. ఏమని? ఓ అల్లాహ్, ఓ దేవుడా, నీవు పరిశుద్ధుడవు, ఏ మాట అనే హక్కు నాకు లేదో. ఏ మాట? నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అనే మాట. ఏ మాట అనే హక్కు నాకు లేదో ఆ మాట నేను అనలేదు. ఒకవేళ నేను అలా అని ఉంటే నీకు తప్పకుండా తెలిసి ఉండేదే కదా. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో ఏముందో నీకు తెలుసు. నువ్వు సమస్తము ఎరిగినటువంటి మహాజ్ఞానివి అని యేసువారు అంటున్నారు. నీవు నాకు ప్రజలకి ఏమి బోధించమని చెప్పావో అదే నేను ప్రజలకు బోధించాను. అదేమిటంటే, ఓ ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాను ఆరాధించండి, ఆయన నాకు దేవుడే మీకు దేవుడే. నేను ఎప్పటి వరకైతే భూమి మీద ఉన్నానో అప్పటి వరకు నేను ప్రజలను కనిపెట్టుకొని ఉన్నాను. కానీ నీవు నన్ను తిరిగి పిలుచుకున్న తర్వాత నీవే వారిని కనిపెట్టుకొని ఉన్నావు. ఇది ఖురాన్ ఇచ్చేటువంటి సాక్ష్యం. అంటే యేసువారు భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడిగా కనబడుతున్నారా? లేదు, సర్వాధికారాలు అయినటువంటి దేవుడిగా అల్లాహ్ కనబడుతున్నాడు. ఆ అల్లాహ్ యొక్క దాసుడుగా యేసువారు మనకి కనబడుతున్నారన్న విషయం ఖురాన్ సాక్ష్యం చెప్తుంది. అయితే సోదర మహాశయులారా, ఇక రండి. మరి యేసువారు ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసు పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, యేసువారు ఏ స్థాయిలో ఉన్నారు అన్న విషయము బైబిల్ సాక్ష్యం ఇస్తుందో మనం చూద్దాం. బైబిల్ ప్రకారముగా యేసువారు ఆరోహణై పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసు స్థానం ఏమిటి అంటే ప్రస్తుత కాలము, ఇప్పుడు యేసువారి స్థానం ఏమిటని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. దీనికి మనం చూసినట్లయితే బైబిల్లో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వాక్యము మరియు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యము, అదే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ యేసువారు సర్వాధికారాలు ఉన్న దేవుడిగా కనబడుతున్నారా లేక ఎలా కనబడుతున్నారు అంటే, సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడుగు ప్రభువును మరియు గొర్రె పిల్లయును అని ఇద్దరి ప్రస్తావన ఉంది అక్కడ. సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడు ఎవరు? యెహోవా. గొర్రె పిల్ల ఎవరు? యేసు. యేసు ఏ స్థానంలో ఉన్నారు? భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గొర్రె పిల్లగా ఉన్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రశ్న ఏమిటంటే, యేసువారు గొర్రె పిల్లగా ఉన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? గొర్రె పిల్ల అంటే ఏమిటి? గొర్రెపిల్ల దేనికి సాదృశ్యము అంటే యేసువారు చెప్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వాక్యంలో చూసుకున్నట్లయితే, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్టుగా ఆయన మిమ్మల్ని వేరుపరిచి కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలుచోబెట్టును. గొర్రెలు అంటే విశ్వాసులు, మేకలు అంటే అవిశ్వాసులు. గొర్రె అంటే విశ్వాసి. వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే మనం కూడా చూస్తూ ఉంటాము. గొర్రె ఒక దారిలో వెళ్తుంటే తన పరిధిలోనే ఉంటుంది, తన పరిధిలోనే నడుచుకుంటూ వెళ్తుంది, బయటికి వెళ్ళదు పరిధి దాటి. అది మేక చూసినట్లయితే ఆ గోడ ఎక్కడం, ఈ గోడ ఎక్కడం, ఆ చెట్టు పైకి ఎక్కడం, ఈ గోడ మీద వాల్పోష గుంజి తినడము, ఈ విధంగా తన పరిధి దాటుతుంటుంది. మేక పరిధి దాటేది, గొర్రె పరిధి దాటేది కాదు. గొర్రె అంటే విశ్వాసి, మేక అంటే అవిశ్వాసి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వాక్యం ప్రకారముగా గొర్రెలు కుడి పార్శ్వంలో ఉంటారు, విశ్వాసులు కుడివైపు ఉంటారు. ఇప్పుడు యేసువారు భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ స్థానంలో ఉన్నారు? సర్వాధికారాలు ఉన్నటువంటి దేవుడిగా ఉన్నారా లేక గొర్రె పిల్లగా ఉన్నారా?
గొర్రెపిల్లగా ఉన్నారు అంటే ఒక విశ్వాసిగా ఉన్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది.